హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి డివిజన్ లో అమరజీవి పొట్టి శ్రీరాములకు పలు చోట్ల ఘన నివాళులర్పించిన అభిమానులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బండి జనార్దన్ రావు. అమెరికాలో ఉన్నత చదువులు చదువుతూ అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన తెనాలి విద్యార్థిని పరిమళ నివాసంలో విషాద ఛాయలు. ఇటీవల విపరీతంగా పెరిగిపోయిన సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ప్రజలకు హితవు పలికారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రారంభించిన సైబర్ నేరాల అవగాహన వారోత్సవాలు ఆదివారంతో ముగుస్తున్న నేపథ్యంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బి జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల తీరుతెన్నులు విశ్లేషించారు. ఫోన్లో వచ్చే ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని, ఎవరికైనా అపరిచితులు చెప్పడం ద్వారా విలువైన నగదు సైబర్ నేరగాల వల్ల నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. 3 టౌన్ సి రమేష్ బాబు మాట్లాడుతూ వారోత్సవాల ముగింపు సందర్భంగా ర్యాలీని ఏర్పాటు చేశామని చెబుతూ సైబర్ నేరగాల వలలో పొరపాటున పడిన వారికి మొదటి గంట బంగారు గంటను గుర్తెరిగి వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయడం ద్వారా బ్యాంక్ లావాదేవీలు నిలుపుదల చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ అవగాహన ర్యాలీలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో సైబర్ అవేర్నెస్ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వీక్ అంతా సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమాలు మాకు ఒక ఇచ్చారు టైం టేబుల్, దాని ప్రకారం చేస్తున్నాం. సైబర్ అవేర్నెస్ వీక్ మీద ఇదే సెంటర్లో సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతాయనేది ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకి తెలియపరచడం జరిగింది. ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. సైబర్ నేరాలకు సంబంధించి జనాల్లో ప్రజలు చాలామంది మోసపోతూ ఉన్నారు. ముఖ్యంగా మిడిల్ ఏజ్లు, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కువగా మోసపోతూ ఉన్నారు. వాళ్ళు ఓటీపీలు చెప్పడం, కేవైసీలు అప్డేట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని పెట్టుబడులు పెడతాం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెనాల్లో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దీనికి నివారించడానికి ఈరోజు మేము ఒక ర్యాలీ చేసి ఈ మీడియా ముఖంగా అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ ఓటీపీలు ఎవరికి చెప్పొద్దు, కేవైసీలు చెప్పొద్దు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు ఆథరైజ్డ్ అయితేనే బ్యాంకు ద్వారా పెట్టండి, కానీ యాప్ల ద్వారా ఎవరు పెట్టుబడులు పెట్టకండి. క్రిప్టో కరెన్సీలని అవన్నీ మోసపోతూ ఉన్నారు. వాళ్ళు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి లీగల్గా ఎటువంటి శాంక్టిటీ లేదు. మీరందరూ గమనించి ఫ్యూచర్లో ఎవరు ఎటువంటి మోసాలకు లోన్ కాకూడదని పత్రికాముఖంగా ఈరోజు విన్నవించుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ ఈరోజు లాస్ట్లో సైబర్ అవేర్నెస్ ఈరోజు ముగింపు రోజు. దీని సందర్భంగా ఎవరు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరి ధనాన్ని అనవసరంగా ఫోన్ ద్వారా వాడి పోగొట్టుకోవద్దు. దీనిలో ముఖ్యంగా ఒకవేళ పోయిన పక్షంలో ఫస్ట్ 1 అవర్ గోల్డెన్ అవర్ ఉంటుంది. ఆ 1 అవర్ గోల్డెన్ అవర్లోనే 1930 అనే కాల్ కానీ కాల్ చేస్తే ఆ కాల్ ద్వారా మీరు ఏదైతే ఏ నెంబర్కి అయితే పంపిస్తారో అకౌంట్ నెంబరు, ఆ నెంబరు ఫ్రీజ్ చేస్తారు. ఆ ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మళ్ళీ మనకే రిఫండ్ అవుతాయి. కానీ దయచేసి ఏం చేస్తారంటే 1930 అనేది గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరాలను ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయవచ్చు. ఒక ఫస్ట్ గంట లోపల అయితేనే, ఆ తర్వాత అయితే ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది, అకౌంట్ అంతా ఖాళీ అయిపోద్ది. థ్యాంక్ యూ అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దే శ్రీనివాసరావు పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు ఘన్యవాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెనాలి బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అయితే శివకుమార్ మీడియాకు దూరంగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణాధ్యక్షుడు దే శ్రీనివాసరావు శ్రీరాములు త్యాగనీతిని వివరిస్తూ నివాళులర్పించారు. కార్యక్రమంలో చుండూరు సాయి, అచ్యుతుని శ్రీనివాసరావు, పెసలంక రమణ, కట్టారి హరీష్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాపత్రి శివకుమార్ గారి సారథ్యంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించదగినటువంటి
ఆయన విధానం, ఆయన చేసినటువంటి సహకారమే మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు, రాష్ట్రం ఏర్పడిందని చెప్పుకోవడానికి అతిశయోక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 72వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఎట్లాంటిదంటే, ఇవాళ మనం స్వేచ్ఛా వాయువు పీలుస్తున్నామంటే, ఇంతమంది ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే కేవలం అది ఒక పొట్టి శ్రీరాములు గారి వల్లే. కావున ఆయనకు సంబంధించినటువంటి ఎటువంటి డేట్లు కానీ ఏమన్నా మార్చకుండా యథావిధిగా జరిగేటట్టుగా చూడాలని ప్రతి ఒక్కరి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు గారికి మరొకసారి అమరజీవి నివాళులు అర్పిస్తూ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఒకే భాష మాట్లాడే ప్రజలందరికీ ఒకే రాష్ట్రం కావాలనే తలంపుతో ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయులని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు ఘన్యవాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు అసూలు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పూలదండలు వేసి నివాళులర్పించారు. శ్రీరాములు ప్రాణత్యాగం ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి బీజాలు పడ్డాయని అన్నారు. భావి తరాలకు పొట్టి శ్రీరాములు ఆశయాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూరి శశిధర్రావు, మండల పార్టీ ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మాదాల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, పెరికల రాయప్ప, కట్ట వీరయ్య, బడుగు శ్రీను, నాయన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి మూల పురుషులైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి. పొట్టి శ్రీరాములు అనేవాడు ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఒక కులంలో పుట్టినా ఎప్పుడైతే అందరూ ఏదో కులంలో పుడతాం, ఎప్పుడైతే వాళ్ళు సమాజానికి, ఒక రాష్ట్రానికి అందరికీ మేలు కలగజేయడం కోసం కృషి చేస్తారో వారు అందరి యొక్క అందరి సంపద, అందరికీ ఆరాధ్యులు, అందరూ గౌరవించేటువంటి వ్యక్తి అవుతారు. అలాంటి వాళ్ళలో ప్రప్రథములు మహాత్మా గాంధీ గారు, అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అలాగే పొట్టి శ్రీరాములు గారు, అలా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాంటి కోవలోకి చెందిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వెనకటి రోజుల్లో అందరూ మద్రాసి అటైతేనేమో నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా ఎంటైర్ సౌత్ ఇండియాని మద్రాసి అని పిలుస్తూ ఉండారు. అలాగే మన తెలుగు వాళ్ళని ఒక చిన్న చూపు చూస్తున్నారు చెన్నైలో, అప్పుడు మద్రాసులో. మనకి సపరేట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి కొంతమంది నాయకులు కోరినా, కొంతమంది వ్యతిరేకించినా, పొట్టి శ్రీరాములు గారి యొక్క అమరణ నిరాహారదీక్షతో, ఆమరణ అప్ టు డెత్ చనిపోయేదాకా నిరాహారదీక్ష చేసి, నిరాహారదీక్ష మామూలు నిరాహారదీక్ష కాదు, అఖండిత నిరాహారదీక్ష చేసి తన ప్రాణాలని ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తరఫున అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్రావు గారు మరి డాక్టర్ చందు సాంబశివుడు గారిని ఆహ్వానించగానే ఎన్ని పనులున్నా మానుకుని ఈ రోజున ఇక్కడికి వచ్చినందుకు మా వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 74వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మరి ఆ రోజున సంయుక్త ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక ఆంధ్రగా తెలియజేయాలని, ప్రత్యేక ఆంధ్ర కోసమని 57 రోజులు కఠిన ఆమరణ నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారు మరి మరణించినా కూడా ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చాడు. పెనుగొండ శివకుమార్, గుంటూరు జిల్లా సెక్రటరీ. ఇవాళ జరుగుతుంది మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఈ ఆత్మార్పణ దినం. 58 రోజులు ఒక మంచినీళ్ళు కూడా పట్టుకోకుండా ఆయన ప్లే కార్డ్స్ సత్యాగ్రహం టైపులో మన సత్యాగ్రహాన్ని అనుసరిస్తూ చేశారు. ఇవాళ సత్యాగ్రహం అంటే మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి. అమెరికాలో ఉత్తమ చదువులు, అత్యుత్తమ ఉద్యోగ అవకాశాలు పొందాలన్న సంకల్పంతో అమెరికా చదువులకు వెళ్లి అనుకోని విధంగా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు గాలిలో కలిసిపోవడం, కన్నవారికే గర్భశోకం కల్పించడం వంటి వార్తలు తెనాలి ప్రాంతంలో తరచూ చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమేనని చెప్పాలి. గత 2-3 నెలల క్రితం ఐతానగర్ కు చెందిన 2 యువకులు అమెరికా చదువులకు వెళ్లి అనంత లోకాలకు వెళ్లిన విషయం మరుపు రాకముందే
తాజాగా మరో ఉదాంతం వెలుగు చూసింది. స్థానిక గాంధీ చౌక్ లో సుగుణ స్వీట్స్ వ్యాపార సంస్థ నిర్వాహకులు గణేష్, రమాదేవిల కుమార్తె నాగశ్రీ వంద పరిమళ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న క్రమంలో శుక్రవారం రాత్రి పరిమళ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొన్న ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు అక్కడి అధికారుల నుండి తెనాలిలో ఉన్న పరిమళ కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు మిన్నుమంటున్నాయి. ఈ క్రమంలో తమ కుమార్తె భౌతిక దేహం వీలైనంత త్వరగా తెనాలికి వచ్చేలా చూడాలని స్థాన ప్రతినిధులను పరిమళ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. 2 సంవత్సరాల క్రితం ఉత్తమ లక్ష్యంతో అమెరికా వెళ్లిన పరిమళ ఎంఎస్ పూర్తి చేసిన వైద్య సేవలు సమాజానికి పంచక ముందే అనుకోని విధంగా తనువు చాలించడం అత్యంత బాధాకరం. మా అక్క పేరు వందన. తను యుఎస్ వెళ్ళింది మాస్టర్స్ చేయడానికి. 2022లో వెళ్ళింది. ఇప్పుడు 2024లో శాశ్వతంగా మమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయింది. తన డ్రీమ్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంది. ఫ్రైడే 2కి మాకు ఫోన్ వచ్చింది, ఇలాగ తను చనిపోయింది అని. వాళ్ళకి అక్కడ midnight 3 o'clock షిఫ్ట్ అయిపోయి ఇంకో వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు. అప్పుడు సడన్గా ఆపోజిట్ నుంచి కార్ వచ్చి ట్రక్ వచ్చి డాష్ ఇచ్చింది. మొత్తం తానా వాళ్ళు, ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి బాడీని ఇండియాకి వీలైనంత తొందరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ 27, 2022 వెళ్ళింది. 2024 ఇప్పుడు డిసెంబర్కి 2 years కంప్లీట్ అవుతాయి తను వెళ్ళి. వీలైనంత వరకు మా బాబాయ్ మా దగ్గరికి వచ్చేటట్టు చూడండి. ఎక్కువ వాళ్ళు చాలా టైం అడుగుతున్నారు, అంత లేకుండా తొందరగా వచ్చేటట్టు చూడండి. అందుకని మేము చెప్పేది ఏమీ లేదు. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది మాకు తెలిసిన విషయం. మనోహర్ గారు సీఎం పేషెంట్ నుంచి కూడా మూవ్ చేస్తున్నాము. ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా పాపని ఇండియా తీసుకొచ్చి మీకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తామని నేను ఫోన్ చేసి మాట్లాడాను. ఏ ఆశయం మీద వెళ్ళింది సార్? ఎంఎస్ చేయడానికి మాస్టర్స్ చేయడానికి వెళ్ళింది. అది తన ఆశయం నెరవేర్చుకుంది. జాబ్ ప్రయత్నాలు మొదలు పెట్టాలంటూ ఉంది. ఈ లోపలే భగవంతుడు ఇట్లా మాకు తెరలు. మార్గశిర పౌర్ణమి దత్త జయంతి ప్రాధాన్యత కార్యక్రమంలో షిరిడి సాయిబాబా మందిరంలో అర్చక స్వామి జంధ్యాల రఘురామ శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మారిస్పేట శివాలయం ప్రక్కన గల షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం మార్గశిర పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని దత్త జయంతి ప్రాధాన్యతను చాటుతూ బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలను తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర వ్యవస్థాపక అధ్యక్షులు సీదా రామకృష్ణ ఆధ్వర్యంలో అశేషంగా వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం ప్రాధాన్యతను రామకృష్ణ మీడియాకు వివరించారు. ప్రతి నెల పౌర్ణమి తిథి సందర్భాన్ని పురస్కరించుకొని మందిరంలో అన్నప్రసాద వితరణ సేవలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సాయి భక్తులు విశేషంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం మారిస్పేట సాయిబాబా గుళ్ళో అన్నదానం చేస్తున్నాము. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి బాబా గారి కృపకి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. ఇది ప్రతి నెల జరుగుతుంది. ఒక గురు పౌర్ణమి రోజు కాదు, ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నదానం చేస్తాము. 500-600 మందికి అన్నదానం చేస్తాం. మారిస్పేట శివాలయం పక్కన సాయిబాబా గుడి అండి. ఈ ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నదానం చేస్తామండి. దత్త జయంతి కూడాను, మార్గశిర పౌర్ణమి. ఈ రోజు కూడాను పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం చేస్తున్నాం. ఇలా ప్రతి నెల కూడాను సీతారామకృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తుల సహకారంతో అన్ని రకాలుగాను ఈ అన్నదానం జరుగుతుంది. కాబట్టి ప్రతి నెల కూడా భక్తులు వచ్చి బాబా గారి ప్రసాదం స్వీకరించి బాబా గారి ఆశీస్సులు పంపించి సమాజంలో నివసించే సాటి మానవునిపై ప్రేమ, దయ, దాతృత్వం కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్ అని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. వేములూరు మండలం జంపని గ్రామంలో క్రిస్మస్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన స్టార్ ఫెస్టివల్ అండ్ సెమీ క్రిస్మస్ వేడుకల్లో
వేమ్లూరు శాసనసభ్యులు ఆనందబాబు పాల్గొన్నారు. జాంపల్లి ప్రధాన కూడలో ఏర్పాటు చేసిన భారీ స్టార్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉందన్నారు. యేసుక్రీస్తు బోధనలు ఆచరణీయమని, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అన్నారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బోధనలు విశ్వసించి జీవితంలో శాంతి సమాధానం పొందాలని ఆకాంక్షించారు. జంపని క్రిస్మస్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ స్టార్ ఈ ప్రాంతంలోనే ఆదర్శంగా నిలుస్తుంది అని కొనియాడారు. జంపని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నూతన భవన నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని సంఘస్థులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘ కాపరి పాస్టర్ సండ్రపాటి యోహాను, మాజీ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మాజీ ఎంపీపీ దండే వెంకట సుబ్బారావు, తమ్మ శివారెడ్డి, జనసేన పార్టీ నాయకురాలు సోమరౌతు అనురాధ, స్థానిక నాయకులు షేక్ అనీఫ్, వట్టిప్రోలు యోబు, వేల్పుల రవిప్రసాద్, దొబ్బలపూడి సుధాకర్, వేల్పుల జయప్రకాష్, విశ్రాంత ఉపాధ్యాయులు ఐజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కువ మానవాళి విశ్వసించే దేవుడు యేసుక్రీస్తు. ఎక్కువ మంది ఆచరించే మతం క్రీస్తు మతం. ఒక దైవ కుమారుడిగా జన్మించి ఇవాళ అందరికీ ఎలా ప్రభు అయ్యాడు, ఎలా దేవాది దేవుడు అయ్యాడు అనేది మనందరం కూడా కొంచెం తెలుసుకోవాల్సిన విషయం. అందుకే ఇవాళ ఆయన 2024 సంవత్సరాలైనా వాళ్ళ మనందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నాడు, నిలిచి ఉంటాడు. ఆ యేసుక్రీస్తు ఏం బోధించాడు, మనందరి నుంచి ఏం కోరుకున్నాడు అనేది మీ అందరికీ తెలుసు. మీ అందరూ కూడా క్రీస్తు మార్గంలో నడవాలనుకున్నప్పుడు, మనం నిజమైన క్రిస్టియన్ కావాలి అనుకుంటే కంపల్సరిగా క్రీస్తుని ఆరాధించడంతో పాటు క్రీస్తు ఆచరించి అవలంబించిన పనులను మనం కూడా చేయగలిగినప్పుడే మనం నిజమైన క్రీస్తు మార్గంలో నడిచిన వాళ్ళు అవుతామని చెప్పి నా ఉద్దేశం. మనందరం కూడా మనలో ఉన్నటువంటి కల్మషాలను విడనాడి మనతో పాటు మన పొరుగు వారిని కూడా మనకు వలె ప్రేమించి, నీ పొరుగు వారిని కూడా నీ వలె ఎప్పుడైతే ప్రేమిస్తావో, క్షమని దయని కలిగి ఉంటావో, ఆ రోజున నువ్వు నిజమైన క్రీస్తు వారసుడు అవుతావని చెప్పి మనం చేస్తూ, గత సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు మీతో పాటు కలిసి జరుపుకున్నటువంటి సందర్భం గుర్తొస్తా ఉంది. గత సంవత్సరం సెమీ క్రిస్మస్ సందర్భంగా ఒక మాజీ శాసనసభ్యుడిగా గత సంవత్సరం మీతో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంవత్సరం తిరిగి వచ్చేలోపు ఆ దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు కృపతో మళ్ళా మీ అందరి ఆదరాభిమానాలతో నేను శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాలగమనంలో మార్పు సంభవించినటువంటి పరిస్థితులు మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ విధంగా అంతా మన నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా ఈ వేడుకలు నిర్వహించినటువంటి జంపని గ్రామ ప్రజలందరూ కూడా ఆ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు నిండుగా ఆయన దీవెనలు కుమ్మరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నా. గతంలో అదేవిధంగా గ్రామాలు ఎటువంటి వివాదాలు, ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని అకృత్యాలు చేసిందో మీకు తెలుసు. ఇవాళ బైబిల్ గురించి మాట్లాడాం. బైబిల్ కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా దుర్వినియోగం చేసి అధికారం వాడుకున్నారో తెలుసు. అదే బైబిల్ని అధికారంలోకి వినియోగించినటువంటి వ్యక్తులు చిందరవందర అయిపోయారు, ఆ కుటుంబ సభ్యులు కూడా. ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరందరూ ఒక తాటి మీద రండి. ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి ఎప్పుడో పురాతనంగా ఉన్నటువంటి దేవాలయ నిర్మాణానికి మీరు అందరూ కలిసికట్టుగా నడుము బిగించండి. మళ్ళా నా వంతు సహకారాన్ని ఖచ్చితంగా అందిస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, పోస్టల్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా సహకారం అందిస్తామని పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి ఉద్యోగుల సమావేశంలో భరోసా కల్పించారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా 14-15 2 రోజులు నిర్వహించే భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ల సమావేశం శనివారం ప్రారంభం కాగా, ముగింపుగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పోస్టల్ ఉద్యోగులు హాజరైనట్లు సమావేశం
సమన్వయకర్త డిఎల్ కాంతారావు వివరించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి తమ ప్రసంగంలో పోస్టల్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమం ఉద్దేశాన్ని పోస్టల్ ఉద్యోగుల సంఘ నాయకులు డిఎల్ కాంతారావు, ఉద్యోగుల సంఘం ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి వెంకయ్యలు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల పోస్టల్ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మూడవ రాష్ట్ర మహాసభలో తెనాల్లో 14వ తారీఖు 15వ తారీఖు 2 రోజుల పాటు జరుగుతున్నాయి. అంటే దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ హాజరు కావడం జరిగింది. అంటే వివిధ జిల్లాల నుంచి ఇవాళ సభకు వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏకరు పెట్టి ఈ సమస్యలన్నీ ఎట్లా తీరాలనే దాని మీద రిజల్యూషన్స్ కూడా పాస్ అవుతున్నాయి. అయితే ఈ యొక్క సమావేశానికి పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి గారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున హాజరయ్యి వారి యొక్క అండదండలు తప్పనిసరిగా ఎంప్లాయీస్కి ఉంటాయని చెప్పేసి ఆయన హామీ ఇవ్వటం కూడా జరిగింది. రాష్ట్రంలో ఈ దాదాపు 22 డివిజన్స్లో బాగా డెవలప్ అయ్యి బాగా పనిచేస్తూ ఉంది. అయితే సభ్యుల యొక్క సమస్యల మీద ఉన్నతాధికారులు కూడా అండదండలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరి ఉన్నాం. నా పేరు వెంకయ్య. నేను భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రూప్ సి విభాగానికి రాష్ట్ర కార్యదర్శిని, అలాగే ఆల్ ఇండియా సహాయ కార్యదర్శిని కూడా. ఈరోజు తెనాలిలో జరుగుతున్నటువంటి మా ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి సభ్యులందరూ వచ్చేసారు. మా యూనియన్ దినదినాభివృద్ధి చెందుతూ, అంటే ఒక ఎంప్లాయీస్ వెల్ఫేర్ మాత్రమే కాకుండా దేశహితం, సమాజహితం అనే కాన్సెప్ట్ తోటి కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తుంది. యూనియన్ ఇలాగ పనిచేస్తున్నప్పుడు, ఆ యూనియన్ డెవలప్ అవుతున్నప్పుడు, రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు కూడా అలానే ఆ స్థాయిలోనే పెరుగుతున్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చడంలో మాకు పెద్దలు తెనాలి సొసైటీ అధ్యక్షులు కాంతారావు గారు, అలాగే మా అడ్మినిస్ట్రేషన్ కూడా ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్ వారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఎన్నోసార్లు పరిష్కరించినప్పటికీ క్రింద స్థాయిలో ఉన్నటువంటి డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరిగా ఎంప్లాయీస్ యొక్క సమస్యల మీద కనీసం అవగాహన కూడా వాళ్ళకు లేకుండా పోతుంది. ఈ కాన్ఫరెన్స్లో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో క్రింది స్థాయి నుంచి పరిష్కరించాలి. ఆ పరిష్కరించే దిశగా తర్వాత కార్యాచరణ రూపొందించుకొని రాష్ట్రం అంతా ఒక టూర్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కూడా ఈ కాన్ఫరెన్స్లో తీర్మానం తీసుకోవడం జరిగింది. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ పటం సంయుక్త నిర్వహణలో అనేక ప్రత్యేకతలతో శ్రీ సరస్వతి మాత ఆలయాన్ని నిర్వహించే సంకల్పం తీసుకున్న శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి లక్ష పలకల స్తూపం లక్ష్యానికి 108 బీజాక్షరాలు గల పలకలను ఆవిష్కరించారు. స్థానిక గంగానమ్మ పేటలోని శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో ఆదివారం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి సరస్వతి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లక్ష పలకల స్తూపానికి ఉన్న ప్రాధాన్యత క్రమంలో పలకల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి మీడియాతో మాట్లాడుతూ బుర్రిపాలెం రోడ్ లో నిర్మించనున్న సరస్వతి ఆలయం విశిష్టతను, ఆలయంలో నిర్మించే స్తూపం యొక్క ప్రాధాన్యతను వివరించారు. లక్ష పలకలతో స్తూపం ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో పలకపై 108 బీజాక్షరాలు శ్రీచక్రం ఉంటాయన్నారు. బీజాక్షరాలతో శ్రీచక్రంతో ఉన్న లక్ష పలకలు ఉన్న స్తూపంలో ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు వనుగూరే ప్రయోజనాలను వివరించారు. శ్రీ శాలిగ్రామ పటం చైర్మన్ నంబూరు వెంకటకృష్ణ మూర్తి మాట్లాడుతూ బాసర సరస్వతి ఆలయ తరహాలో తెనాలి ప్రాంతంలో శ్రీ బాలస్వామీజీ సరస్వతి ఆలయ నిర్మాణ సంకల్పం చేశానని, మంచి ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటులో తమ వంతుగా సేవతో ముందుకు వెళ్తున్నామన్నారు. లక్ష పలకల స్తూపంతో సరస్వతి ఆలయం కోసం పలకలను ఆవిష్కరించుకోవడం ద్వారా ఆలయ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామనేందుకు సంకేతం అన్నారు. పెనుగొండ వెంకటేశ్వర్లు, ముద్దుబత్తిని రమణయ్య, గోపు రామకృష్ణ, మురళీ మనోహర్, కోన నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, శ్రీ లలిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠం యొక్క ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే
మనము తెనాలిలో సరస్వతీదేవి ఆలయాన్ని సంకల్పం చేయటం జరిగింది, నూతనంగా నిర్మాణం చేయాలని. ఈ పరిసర ప్రాంతాల్లో సరస్వతీదేవి ఆలయం అనేది లేదు. సరస్వతీదేవి యొక్క ఆలయానికి వెళ్ళాలి అంటే, అందరు క్షేత్రానికి వెళ్ళాలి అంటే బాసర వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఈరోజు భగవతి యొక్క దివ్యానుగ్రహంతో, భక్తుల యొక్క సహకారంతో మన తెనాలి పట్టణంలో బురిపాలెం రోడ్లో విశేషంగా శ్రీ సరస్వతీదేవి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేయడానికి సంకల్పం చేశాము. ఆ కార్యక్రమం విశేషంగా జరగాలనే సంకల్పంతో అమ్మవారికి మాఘమాసంలో 1,00,000 పలకలతో అర్చన చేయాలని విశేషమైన సంకల్పం చేశాము. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే లడ్డూ ప్రసిద్ధి. మనం ఈ సంవత్సరము జనవరిలో విశేషంగా కార్యక్రమాలు చేసుకున్నాం. ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, జనవరి 29 నుండి. అప్పుడు 1,60,000 లడ్లు వెంకటేశ్వర స్వామికి సమర్పణ చేశాము. అలాగే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తుని మన అందరం కూడా ఇవ్వాలి అనే యొక్క సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా తమ పేరుతో పలకల్ని సమర్పణ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు అలా సమర్పణ చేసుకొని భగవతి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. హరి ఓం తస్సత్. బాలస్వామి గారి ఆధ్వర్యంలో సరస్వతి దేవాలయం నిర్మించాలని తలంపు అందరికి కలిగి మొదలుపెట్టాము. దానికి బురిపాలెం రోడ్లో స్థలం ఖరీదు చేశాం. దాంట్లో అమ్మవారి గుడి, గురునిలయం అన్నీ కట్టాలని సంకల్పించేశాం. దాని భాగంగానే స్వామివారు 1,00,000 పలకలతో అమ్మవారికి అర్చన కార్యక్రమం పెట్టారు. దాన్ని అందరూ జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. దాన్ని బట్టి అందరూ భక్తులందరూ ఎవరికి ఇష్టమైన పలకాన్ని కొనుక్కొని తీసుకుని అర్పణ చేయకుండా ప్రార్థిస్తున్నాం. నేటి సీనియర్ ఇంటర్ విద్యార్థులు 2025లో నిర్వహించే ఫైనల్ పరీక్షల్లో విభిన్నమైన విజయాలతో ఉత్తమ స్థాయికి వెళ్లి రానున్న రోజుల్లో ఇదే కళాశాల వేడుకలో అతిథులుగా పాల్గొనేలా జీవితంలో రాణించాలని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ విద్యార్థుల గెట్ టుగెదర్ సమావేశంలో పేర్కొన్నారు. వివేక్ జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమం ఆదివారం శ్రీ వివేక సెంటర్ స్కూల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా సంస్థల డైరెక్టర్ రఘుపాటి వీరనారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ విద్యార్థులకు రానున్న ఫైనల్ పరీక్షలు ఒక సవాల్ వంటివని, మెరుగైన లక్ష్యాలను సాధించాలని, తద్వారా జీవితంలో ఉన్నతంగా రాణించి భవిష్యత్తులో తమ కళాశాలలకే అతిథులుగా రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఎంతో ఉల్లాసంగా కొనసాగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ బ్రహ్మం సుబ్బారావు, మహేష్, శివపార్వతి, నాగేశ్వరరావు, మురళి, బాబురావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. Good afternoon, all of you. So, first of all, ఈ ప్రోగ్రామ్ ఎవరైతే అరేంజ్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకున్నారో, those students who have taken initiative of conducting this particular program, for them we want to convey thanks. Thanks to all the students who have taken initiative for conducting this program. అలాగే సండే అయినప్పటికీ కూడా శ్రద్ధగా ఈ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయడం కోసం వచ్చినందుకు మిగతా స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ. Going to finish your exams in 2025. అది కూడా మెన్షన్ చేశాం చక్కగా 23-25 అని. ఆ సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా రాబోయేటువంటి ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ అద్భుతంగా రాసి ఎంసెట్ లేదా ఐఐటి ర్యాంక్స్ చక్కగా సంపాదించుకొని, అలాగే బైపీ వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ రాసి మెడికల్ సీట్ సంపాదించుకొని, వాళ్ళతో పాటు ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు స్టేట్ లెవెల్ ర్యాంక్ సంపాదిస్తూ మరి సిఏకి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం మీ అందరికీ రావాలని మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం భగవంతుడిని. ఆయన చదివిన స్కూల్లో జస్ట్ యావరేజ్ స్టూడెంట్ అని చెప్పాడు ఆయన. కానీ చదువు పట్ల ఉన్న శ్రద్ధ, గురువు చెప్పిన మాట పట్ల ఉన్నటువంటి ఆ ఏకాగ్రత పాటించాలనేటువంటి దృఢ సంకల్పం ఏదైతే ఉందో దాని వలన ఆయన ఉత్తమ సైంటిస్ట్గా పైకి వచ్చాడు. అద్భుతమైన ప్రపంచ స్థాయిలో ఒక మేటి సైంటిస్టుల వరుసలో ఆయన నిలబడ్డాడు. అంతేకాకుండా భారతదేశం అంతా మెచ్చుకునేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడ్డాడు.
చాలా మంది ప్రెసిడెంట్స్గా పనిచేశారు మన భారతదేశానికి. కానీ ఆయనకు వచ్చినంత మంచి పేరు ఇంకా ఏ ప్రెసిడెంట్ కూడా రాలా, అంత స్థాయిగా వచ్చారు. సో లెట్ us keep this point in mind. ఇంటి దగ్గర తల్లిదండ్రులు మీరు శ్రేష్ఠపడుతున్నారు, అలాగే ఇక్కడ కాలేజీలో ఈ అధ్యాపక బృందం ఎవరైతే ఉన్నారో వారందరూ మీకోసం నిరంతరం శ్రమపడతా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశయాలని వీళ్ళ శ్రమని గుర్తుంచుకుని ఎక్కడా వృధా చేయకుండా మీరు చక్కగా మీ జీవితంలో పైకి రావాలనేటువంటిదే మా అందరి యొక్క కోరిక. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనే సందర్భంలో మా అందరికి కోరికదే, మా పిల్లలైన మీరు మాకంటే ఎక్కువ స్థాయిలో రావాలనేటువంటి కోరికే మీ చేత మా చేత ఈ పని చదివించేటువంటి పని జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి కూడా వ్యక్తిగత ద్వేషాలు ఉండవు, ఎవరి మీద వ్యక్తిగత పగల ప్రతీకారాలు ఉండవు. కేవలం మీ భవిష్యత్తు బాగుండాలనే ఒక ఆలోచన వల్ల మాత్రమే మేము గట్టిగా ఉంటామని గుర్తుపెట్టుకోవాలి. అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి పురస్కరించుకొని పొట్టి శ్రీరాములు పవిత్ర శృతి పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సభ్యులు పొట్టి శ్రీరాములపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పొట్టి శ్రీరాములు పవిత్ర శృతి పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా స్థానిక అలంకార్ ట్యాక్స్ వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 200 మంది పేదలకు అన్నదాన సేవ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతులు నిర్వహించే నిర్ణయం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షులు ఆలపాటి శివనరసింహారావు, చుండూరు సాయి, జిల్లా కోఆర్డినేటర్ బింగుమల్ల పృథ్వీ, కోనా నాగేశ్వరరావు, తెనాలి టౌన్ నూతన కమిటీ అధ్యక్షులు మద్దుల రామ్మోహన్ రావు, కార్యదర్శి దాగిపట్టి సత్యనారాయణ, కోశాధికారి కోటా పున్నారావు, మద్దాలి రామకృష్ణ, తడవర్తి మురళీకృష్ణ, గునుపాటి వెంకయ్య, పొన్నూరు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నిరాహార దీక్ష చేసి అసూలు బారిన మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతి సందర్భంగా మన పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి గుంటూరు జిల్లా వారి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలాగే ఈరోజు అన్నదానం కూడా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పని అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. వారికి ముందుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితాన్ని గుర్తించి ఆయన జయంతిని అధికారికంగా చేయడానికి ఒప్పుకున్నందుకు మా అందరి తరఫున, మా ఆర్యవైశ్య జాతి తరఫున కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈ దేశం ఉన్నన్నాళ్ళు, ఈ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు ఆయన గుర్తుగా ఉండిపోవాలని చెప్పని కోరుకుంటూ, మా అందరి డిమాండ్ ఏంటంటే ఇంత చేశారు, మా పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరించాలని చెప్పని మా ఆర్యవైశ్య మహాసభ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. తెనాలి మండల గ్రామాల్లోనూ చోరులు స్వయ విహారం చేస్తున్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో తాళం వేస్తున్న ఇంట్లోకి ముసుగు దొంగ ప్రవేశించి చోరీకి పాల్పడిన సంఘటన వెలుగు చూస్తుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీలోని జిఎంఆర్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేసే నాగేశ్వరరావు స్వస్థలం తెనాలి మండలం కొలకలూరు గ్రామం. ఉద్యోగరీత్యా ఇంటికి పూర్తి భద్రత ఏర్పాటు చేసుకుని ఢిల్లీలో ఉన్న నాగేశ్వరరావుకి గ్రామంలో తన ఇంటిలో చోరీ జరిగిందని ఇరుగు పొరుగు వారు ఫోన్ చేసి చెప్పడంతో నాగేశ్వరరావు తెనాలి రూరల్ పోలీసులు ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కొలకలూరు నాగేశ్వరరావు ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీం తమ పరిశోధన చేసింది. కాగా సీసీ కెమెరా పరిశీలించగా ఇంట్లో ప్రవేశించిన దొంగ ముసుగు దొంగ అవతారం ఎత్తి ఇల్లంతా కలిదిరిగాడు. విలువైన నగదు లేదని నాగేశ్వరరావు చెప్పారని, ఇంట్లో ఏమి చోరీ జరిగిందనే విషయంపై తమ దర్యాప్తులో తేలనుందని రూరల్ ఎస్ఐ తెలిపారు. దర్యాప్తులో సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామంలో ఈ మండపం బజార్లో నాగేశ్వరరావు గారిని ఉంటారండి. ఇతను వీళ్ళు వచ్చేసి ఢిల్లీలో జిఎంఆర్ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అతని ప్రాపర్ వచ్చేసి కొలకలూరు. అయితే ఇక్కడ ఏదైనా అకేషన్లుగా ఏదైనా పండుగలకు కానీ వాటికి ఇక్కడికి వచ్చేసి ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా లాస్ట్ దసరాకి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు.
అయితే నిన్న పక్కింటి వాళ్ళు ఆ ఫ్రంట్ డోర్ బ్రేక్ చేయడం గమనించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మనకు కాల్ చేసి చెప్పారు ఈ విధంగా అఫెన్స్ జరిగిందని చెప్పేసి. దానికి సంబంధించి మనం క్లూస్ టీమ్ని అవన్నీ పిలిపించి వచ్చున్నాం ఇక్కడికి. మొత్తం ఫింగర్ ప్రింట్స్ అన్ని చెక్ చేస్తున్నారు. అయితే వాల్యుబుల్స్ అయితే ఇంట్లో ఏం లేవండి, వాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి వాళ్ళు సెక్యూర్ చేసుకున్నారు. దానికి సంబంధించింది అయితే ఏం పోయాయి అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పూర్తి లేదు, తర్వాత దర్యాప్తులో తెలుస్తుంది. దీనిలో ఇంకా ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి ఇంటికి సీసీ కెమెరాస్ ఉన్నాయి. హాల్లో ఒకటి పెట్టుకున్నారు, ఫ్రంట్ ఒకటి పెట్టున్నారు. అక్యూజ్డ్ కూడా ఐడెంటిఫై అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకసారి కెమెరా ఫ్లాష్ అవగానే అతను సైడ్ అవ్వడం జరిగింది. అంటే ఇటువంటి ఇది ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ విధంగా సీసీ కెమెరాస్ లేదా ఇంటి దగ్గర కాకపోయినా కొంత రోడ్లకు సంబంధించిన కొంతమంది ఒక 10-20 మంది ఫ్యామిలీస్ కలిసి అన్న మనం ఇట్లా సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఫర్దర్గా ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉంటే ఒకవేళ జరిగిన తర్వాత మనం ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఒకసారి అందరూ కూడా ఒకసారి దీని విధంగా ఆలోచించి ఆ ఊర్లో కొద్దిగా అవేర్నెస్ కల్పించి ఆల్రెడీ మేము మీటింగ్స్ అయి పెడుతున్నాము సీసీ కెమెరాస్ ఈ విధంగా పెట్టండి చెప్పేసి. దాని సంబంధించి మీరు కూడా ఇనిషియేట్ తీసుకొని ఈ విధంగా సీసీ కెమెరాస్ కూడా అందరూ ఇన్స్టాల్ చేస్తారని కోరుకుంటున్నాను. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాము ముందుకు సాగుతున్నామని తెనాలి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ జె వెంకటరమణ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జేఎంజే స్వధార్లో తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా 10వ తరగతి ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు రానున్న ఫైనల్ పరీక్షల సమయంలో ఎలాంటి మెలకులు పాటించాలో వెంకటరమణ వివరించారు. అనంతరం స్వధార్ పాఠశాల విద్యార్థులకు మానసిక వికలాంగులైన విద్యార్థులకు పాదరక్షలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హృదయమేరి అచ్యుత సాంబశివరావు, రాజేంద్ర, కుమార్ రెడ్డి, దీప్తి, దుర్గా, హవీలా, సునీల్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే సమయాన్న మేము ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని స్లోగన్ ఏంటంటే రిమెంబర్ డిసెంబర్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు చూసారంటే ఇది సంవత్సరంలో లాస్ట్ నెల. ఈ లాస్ట్ నెలలో మనం ఒక సేవా కార్యక్రమం ఎందుకు చేయకూడదనే ఆలోచన ప్రతి ఊళ్ళో కలగజేయాలని ఈ రిమెంబర్ డిసెంబర్ అనే ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసాం. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినప్పుడు నాకు సపోర్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు, సాంబశివరావు గారు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఇది చేయగలిగాం. లాస్ట్ ఇయర్ సుమారు ఒక 100 మందికి రగ్గులు ఇవ్వగలిగాం. స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ పిల్లలకి ఒక 61 పేర్స్ ఆఫ్ షూస్, చెప్పుల్స్ ఇవ్వగలిగాం, శాండిల్స్. ప్లస్ ఇక్కడ స్టాఫ్కి నుంచి క్యాన్వాస్ అంటే షుగర్ ఫ్రీ చెప్పుల టైప్లో కానీ ఇవ్వగలిగాం. సో ఇదేంటంటే మేము లాస్ట్ ఇయర్ చేసిన ప్రోగ్రామ్కి ఒక అతను ఇన్స్పైర్ అయ్యి, ఒక అటెండర్ ఇన్స్పైర్ అయ్యి ముందుకొచ్చి అతను వాళ్ళ పాప అన్నప్రాస గురించి ముందుకొచ్చి దీనికి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ కాకుండా మేము యాజ్ ఎ టీమ్ కూడా కొద్దిగా పూలప్ చేసి మేము చేయటం వల్ల ఈ ప్రోగ్రామ్ చేయగలిగాం. ఇంకా ఈ డిసెంబర్ ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి. ఈ కొద్ది రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తాం. రిమెంబర్ డిసెంబర్ అన్న పేరే నాకు చాలా బాగా నచ్చింది. సునీల్ గారు పిలిచినప్పుడు వెళదామని యాంగ్జైటీ క్యూరియాసిటీతో ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక ఎంత బాగా నచ్చిందంటే హృదయానికి అత్తుకుంది ఈ ప్రోగ్రాం. ఇంతమంది పిల్లలతో ఈరోజు గడపటము, వాడికి ఏదో 4 చెప్పటము, వాళ్ళ నుంచి నేర్చుకోవటం కూడా జరిగింది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సునీల్ గారికి, మరి ఈ సోదరణ నడుపుతున్న మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు, సాంబశివరావు గారు, సునీల్ సార్ గారు మా హోమ్కి విచ్చేసి మమ్మల్ని అలరించి మా సంతోషంలో పాలు పంచుకోవటానికి మా అందరినీ అలరింపచేసిన ఈ గృహానికి విచ్చేసి రిమెంబర్ డిసెంబర్ అనే ప్రోగ్రాం ద్వారా మమ్మల్ని అందరినీ అలరించిన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిస్సహాయాన్ని గుర్తించి వారికి జీవనోపాధిని కల్పిస్తున్న యంగ్ జనరేషన్ టీం సభ్యులు అభినందనీయులని జనసేన పార్టీ నాయకులు న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ ప్రశంసించారు. జీవితంలో అనేక ఒడిదుడుకులతో ఉపాధి అవకాశాలు సరిగా లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న వారికి యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆసరాగా నిలుస్తున్నారని చెప్పాలి. తెనాలి పట్టణంలో అనేక మంది నిస్సహాయులకు ఉపాధి అవకాశాలు దారి చూపించిన యంగ్ జనరేషన్ టీం సభ్యులు ఆదివారం ఇస్లాంపేటకు చెందిన రమణ అనే మహిళకు పువ్వుల వ్యాపారం నిమిత్తం తోపుడు బండిని తమ వంతు సాయం అందజేశారు. యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ సేవా దృక్పథాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రుషిత, నవీన్, ధీరజ్, శివ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇస్లాంపేటకి చెందిన రమణ గారికి ఒక తోపుడు బండిని అందించడం జరిగింది. మరి గతంలో కూడా రమణ గారి అమ్మగారు విజయమ్మ గారికి ఒక తోపుడు బండి కావాలి, పూల వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని అడగగా వెంటనే మా టీం తరఫున స్పందించి విజయమ్మ గారికి ఒక బండి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వాళ్ళ కూతురైన రమణ గారికి కూడా మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో బండి అందించినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. ఇప్పుడు తోడుంటాయని తెలియజేస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్ 7075746123. ఏ టైంలో ఎవరికి అవసరమో కాల్ చేయండి, మేము వెంటనే స్పందిస్తాం. మరి ఈ రోజున తెనాల్లో ఇస్లాంపేటకు చెందిన రమణ అనే మహిళకి యంగ్ జనరేషన్ వారి ఆధ్వర్యంలో మరి పూలు అమ్ముకునే దానికి తోపుడు బండి ఒకటి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి ఫౌండర్ సాదిక్ గత 4 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చదువుకుంటూనే మరి తన తోటి విద్యార్థులతో మరి వారికి సంబంధించినటువంటి బంధువులతో ఫ్రెండ్స్ అందరితో కూడా సేవా కార్యక్రమాలు చేయని ఒక సదుద్దేశంతో మరి అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజున తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాడు. దాదాపు ఇది 1850 కార్యక్రమాలు దాటినాయి. మరి రానున్న రోజుల్లో కూడా మరి సాదిక్కి అతని టీం అందరికీ కూడా పట్టణంలో ఉన్నటువంటి దాతలు, మనసున్నటువంటి పెద్దలు కూడా సహకరించాలి. ఎందుకంటే చాలా నిరుపేద కుటుంబాలని వారు స్వయంగా వెళ్ళి పరిశీలించి వాళ్ళ కుటుంబ స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాతే వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది. 15 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటున్నాను. అద్దె బండి మీద అద్దె కూడా కట్టుకోలేకపోతున్నాను. ఈ అన్నోళ్ళు నాకు ఫ్రీగా బండి ఇచ్చారు, వ్యాపారం చేసుకొని పడుతున్నారు. ఇచ్చిన వాళ్ళకి వాళ్ళందరికీ రుణపడి ఉంటారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసూలు బాసి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం వేసిన అమరజీవి పొట్టిశ్రాములు చేసిన త్యాగానికి గుర్తుగా కూటమి ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయానికి పొట్టిశ్రాములు పేరు పెట్టాలని తెనాలిపట్న ఆర్వీఎస్ సంఘ నాయకులు అమరజీవి పొట్టిశ్రాములు 72వ వర్ధంతి పురస్కరించుకొని కోరారు. అమరజీవి పొట్టిశ్రాములు 72వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం తెనాలి మారిస్పేటలో గల ఆయన విగ్రహానికి పట్టణ ఆర్వీఎస్ సంఘ నాయకులు పూలదండలు వేసి జోహార్ అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొట్టిశ్రాములు త్యాగాన్ని గుర్తించి ఆయన పేరును గన్నవరం విమానాశ్రయానికి పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ సంఘం కార్యవర్గం పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 72వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణ ఆర్వీఎస్ సంఘం తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసిన సేవలు చిరస్మరణీయం, మనందరికీ ఆదర్శప్రాయం. వారికి ఇలాగే ఘన నివాళులు అర్పిస్తూ మన జాతికి ఆ స్వామి చేసిన కార్యక్రమాన్ని అంకితం చేస్తూ వారిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పట్నారివ సంఘం గోనుగొండ శ్రీనివాసరావు గారు, పద్మనాభన్ కార్తీకు, బోర్లగడ్డ రామకృష్ణ, సుబ్రహ్మణ్యం గారు, చక్కా చెన్నకేశ్వర గారు మరియు పట్నారివ సంఘం అమరదేవి పొట్టి శ్రీరాములు గారు 72వ వర్ధంతి పురస్కరించుకొని నివాళులు అర్పించినాము. పట్టణ ఆర్వీఎస్ సంఘం తరపున గన్నవరం ఎయిర్పోర్ట్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాం. ఆకలి విలువ తెలుసుకున్న ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న సమయంలో అన్నదాత సేవలను ప్రోత్సహించడం ద్వారా అన్నార్తుల ఆకలి తీర్చిన వారమవుతామని వైసీపీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వర్లు అన్నారు. సామాజిక సేవల పట్ల ఆసక్తి గల కాళిదాసు వెంకటేశ్వరరావు తన కుమార్తె తులసి ప్రియాంక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ సమీపపు వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి కార్యక్రమం వద్ద అన్నదాన సేవలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు శ్రేయోభిలాషులు తులసి ప్రియాంకను ప్రత్యేకంగా అభినందించి జన్మదిన శుభాకాంక్షల ఆశీస్సులు అందించారు. అనంతరం అన్నదాత సేవలను నిర్వహించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి ఉమ్మలనేని భానుమతి, షేక్ కలీషా, తట్టుకూల అశోక్ యాదవ్, సమాధి బాలకృష్ణ, పెసర్లంక రమణ, కొండాలి క్రాంతి కుమార్, కోల వాసు, అవతు రాజశేఖర్, సాయి, బాలు, దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్లో మరి నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి కుర్రాసేన గారి ఆధ్వర్యంలో శివలింగేశ్వర స్వామి స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో కూడా ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మా మిత్రుడు సోదరుడు కాళిదాసు వెంకటేశ్వర గారి కుమార్తె తులసి ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా మరి అనాథలకి పేదలకి మరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. మరి చాలా మందికి కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇట్లాగే మరి తెనాలి నియోజకవర్గంలో కూడా ప్రజలంతా కూడా వారి పుట్టినరోజు పెళ్లిరోజు కార్యక్రమంలో ఇట్లాగే సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తులసి ప్రియాంకకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తులసి ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా మన కాళిదాసు వెంకటేశ్వరరావు గారి అమ్మాయి నాకు నిజంగా
నాకు నా మనవరాలతో సమానం. ఇవాళ మరి ఆమె పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనే అన్నదాన కార్యక్రమంలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తల్లి బంగారు తల్లి నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో మరి వర్ధిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ వెంకటేశ్వరరావు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తెనాలి వ్యవసాయ మార్కెట్ సెంటర్లో శనివారం నిర్వహించిన అయ్యప్ప పడి పూజ మహోత్సవం అయ్యప్పలను ఆద్యంతం అలరించింది. అయ్యప్ప పడి పూజల ప్రభావం తెనాలి పట్టణంలో విశేషంగా కొనసాగుతుంది. మాలదారులైన అయ్యప్ప స్వాములు భజనలు, విశేష పడిముట్ల పూజలు, అయ్యప్ప స్వామికి అభిషేక పూజలు ప్రధాన ఆధ్యాత్మిక ఆకర్షణగా శనివారం రాత్రి మార్కెట్ సెంటర్లో పడి పూజ మహోత్సవం ఆద్యంతం అయ్యప్పను అలరించింది. తెనాలి మార్కెట్ సెంటర్ అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో 12వ పడి పూజ మహోత్సవాలు విశేషంగా నిర్వహించారు. సంజనా నృత్య ప్రదర్శనలు, రేణు అయ్యప్ప భజన బృందం భజనలతో కొనసాగిన పడిపూజలో మైలా సాంబయ్య గురుస్వామి పడిపూజ విధులు నిర్వహించగా శంకర్ గురుస్వామి, ప్రసాద్ గురుస్వాములు అభిషేక పూజ నిర్వహించారు. వందలాది మంది అయ్యప్పల శరణఘోషలతో మార్కెట్ సెంటర్లో ఆధ్యాత్మిక ఆనందం అంబరాన్ని తాకింది. పూజల అనంతరం స్వాములకు భిక్ష పంపిణీ చేశారు. స్వామి శరణ స్వామి, మీ అందరి సహాయ సహకారాలతో ఆ స్వామివారి అనుగ్రహంతో 12వ పడి పూజా మహోత్సవం చేస్తున్నాం. తెనాలి ప్రజలందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉన్నారని 12వ పూజా కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తున్నాం. స్వామి, ఆ స్వామి అనుగ్రహం మీకు, మాకు, తెనాలి ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి పూజ నిర్వహిస్తున్న గురువర్యులు మైలా సాంబయ్య గురుస్వామి గారు, శంకర్ గురుస్వామి గారు, ప్రకాశ్ రావు గురుస్వామి గారు అమ్మాయి ప్రసాద్ గురుస్వామి గారు నలుగురు, భజనా కార్యక్రమం రేణు అయ్యప్ప భజనా బృందం, నృత్య కళాకారిణి సంజనా స్వామి, అందరికీ అనుగ్రహం ఉండాలని ఆ స్వామిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అమర్నాథ్ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలను ఆదివారం దుర్గిరాల రైలుపేటలో ఘనంగా నిర్వహించారు. మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద హాజరయ్యారు. ముందుగా వంతెన వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు, పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షులు చుండూరు లక్ష్మణరావు, మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు అన్నవరపు సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు వంకదార హేమంత్, వేముల పని సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు వంకదార హేమంత్, వేముల పని, చుండూరు మోహన్ కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ వైద్య సేవలకు తోడ్పడిన శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి సభ్యులు దత్త జయంతి సందర్భంగా ఆదివారం రామలింగేశ్వర పేట శివాలయంలో సీనియర్ సిటిజన్ కందుల సాంబశివరావు వైద్యం నిమిత్తం 10,460 రూపాయలు చెక్ రూపంలో వారి కుమారుడు కందుల వేణువర్ధన్ గా కిషోర్ గురూజీ షట్ చక్ర ఆశీర్వాదములతో అందజేశారు. ఈ కార్యక్రమంతో దాతలు ముంత శ్రీనివాసరావు, తాళం సుబ్బారావు, తాటికొండ శ్రీనివాసరావు, ఏలూరి సాంబశివరావు, సావిత్రి, వరలక్ష్మి, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు బీజం పడిందని వేవూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి పురస్కరించుకుని ఆయనకు ఘన్యవాదాలర్పించారు. మండల కేంద్రమైన వేమూరులో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రధాన కోడల్లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోసేరు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జొన్నలగడ్డ విజయబాబు మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమించిన అమరజీవి పొట్టి శ్రీరాములు దృఢ సంకల్పాలు నిత్యం ఆదర్శనీయమని అన్నారు. చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడు ఆయనను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు కల్వా మధు, కొల్లిపాగుల మస్తాన్రావు, నంబూరు గాంధీ, అత్తోర శ్రీను, కల్వమణి, పెరుమాళ్ల తరుణ్ తదితరులు పాల్గొన్నారు. మహా వ్యక్తి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వేమూరు మండల ఆర్యవైశ్య సంఘానికి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు శ్రీరాములు గారు. అట్లాంటి వర్ధంతి జయంతుల్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరుగుతున్నటువంటి ఆర్యవైశ్య సంఘం వేమూరు మండలం నాయకులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మనందరం కూడా గర్వించదగ్గ వ్యక్తి, ఈ తెలుగు జాతిలో పుట్టాడు, ఇంత గొప్పవాడని గర్వించదగ్గ వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది పొట్టి శ్రీరాములు గారే. ఏ ఆడంబరాలు లేకుండా ఒక రాష్ట్రాన్ని సాధించే స్థాయికి వెళ్ళొచ్చో తెలియజేశారు. ఆ విధంగా కూడా మనందరం కూడా
ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని మరొకసారి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి డివిజన్ లో అమరజీవి పొట్టి శ్రీరాములకు పలు చోట్ల ఘన నివాళులర్పించిన అభిమానులు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బండి జనార్దన్ రావు. అమెరికాలో ఉన్నత చదువులు చదువుతూ అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన తెనాలి విద్యార్థిని పరిమళ నివాసంలో విషాద ఛాయలు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.